ఇంకా మంచిగా కాయలు అయినట్లు ఇంకొకసారి మందు కొట్టాలనుకుంటుంది. ఎవడప్పాడు? ఏమైంది తమ్మి? ఏమైంది అట్లా దమ్ తీస్తున్నావు? ఏమైంది అంతగానే ఎందుకు గాబరెత్తున్నావు? ఏం లేదు కాక, మన చేనులో అడవి ఉందిగా. ఉంది కదా తమ్మి మన చేను దగ్గర అడవి. ఏమైంది ఇప్పుడు దానికి? అదే మొన్న హైదరాబాద్ నుంచి ఒక అన్న వచ్చింది కదా, అన్న నేను ఇట్లా చేనుకి పోయినాము. అన్న పోయిండు, చేను చూసేస్తాను పోయిండు, ఇంకా రాలేదు. నేను ఆకలి అవుతుందని అన్నకి చూసిన, రాలేదు అన్న. రాలేదు. చేతులు కనిపించినవి కనిపించింది, నాకు భయం వేస్తుంది. చేతులు కనిపించినాయి? కనిపించిన ఇంటింటే కాలు పట్టేసుకునే తెలుసు. ఇంత చేతులు కాళ్ళకు పట్టినాయి, అందుకే ఊరుకొని వచ్చేసిన. హే నాటు సారా ఏమైనా తాగినవారా? కాలు చేతులు పట్టుకున్నాడు ఏంద్రా? నిజమా? నా కాలు పట్టేసింది, ఇంతే చేతు ఇట్లా కాలు పట్టేసింది. వదలమంటే వదలు. చూపుతా నాటు సారా తాగచ్చి ఏంద్రా గంత బుగులు పడుతున్నావు? సరే నట్ నేను పోయేస్తా కానీ నువ్వు నీ గాబడ సల్లగుండా ఏం చూసి ఏది మాట్లాడుతున్నావు ఏమో బాగా భయపడుతున్నావు. జాగ్రత్తగా వారిని ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు వీడికన్నా తెలియదు. అసలు ఆ చేను దగ్గర ఏమున్నది ఏం కథ? ఆ పోరాడు ఏంది అంత అసలు ముందే నిజంగానే ఈ అడవిలో ఏదో ఉన్నది అంటాడు. పోరాడేమో అంత భయపడ్డాడు. అసలు ఈ అడవిలో ఏమున్నది? ఉట్టినేనా ఇది మాట్లాడేది? అసలు లోపలికి వెళ్ళి చూస్తా నేను. ఏముంది అంతా బాగానే ఉంది కదా. ఉట్టినే ఏదేదో భయపడ్డాడు. ఉట్టిన పొలానికి మంచిగా మందు కొట్టేటోని ఏముంది ఈడ చేతులు బీతులు అన్నాడు. ఏమీ లేదాడ. అట్టినే టైం వేస్ట్ చేసిండు ఆ పోరగాడు. ఏంటి తమ్మి నువ్వు ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? మా పోరాడలేడా లచ్చన్న కొడుకు మారుతిగాడు. ఆడు ఈయన మన చేను ఈయన పక్కకే కదా, అడవి పక్కకే. ఈయన వచ్చి చూడగానే వాడికి ఏదో చేతులు కాళ్ళు ఏమేమో కనిపించినాయంట. అంటే ఎంతో భయపెట్టేస్తే ఏమున్నదా అని చెప్పేసి నేను వచ్చిన. ఒకటేసారి నేను ఇట్లా చూస్తున్నా, అయితే నువ్వు వచ్చి నా మీద చేస్తే ఆడు చెప్పడం నువ్వు రావడం అంతా నమ్మేలాగుంది ఇదే కదా. నేను కూడా అదే అనుకున్నా. ఉట్టినే ఏదేదో అని బిల్డప్ ఇచ్చిండ్రు. కానీ నిజంగా ఒక చిన్న డౌట్ ఉన్నది నా దగ్గర తమ్మి. నాడు అవన్నీ ఏం లేదు, ఎలాగేయాలి నువ్వు వాడి చేతులు కాళ్ళు. ముందుకే టైం అవుతుంది, పద. చీకటి పడితే మళ్ళీ ఆడి నువ్వు అనుకున్నది అవుతుంది. కానీ నాడు ఇంటికి పోతున్నాడు. కరెక్టే కదా, నాకు కూడా ఆడ మస్తు పని ఉన్న సామాన్లు ఉన్నాయి. పొద్దుపోతుంది, చదువుకోవాలా చేసుకోవాలా అన్నాడు. తమ్మి మంచిగున్నావా? తమ్మి ఎప్పుడు వస్తుంది? అవునా? ఇంటికి ఇంకా పోయినావా లేదా? మరి ఇప్పుడే వస్తున్నా. అవునా? ఇటట్టు మరి మన పొలం ఉంది కదా, కొంచెం పని ఉంది చూసుకున్నా. సరే పోయిరా, చూసుకుందాం. నాకు కూడా జర పని ఉంది. అంత పైలమే. రైట్. అబ్బా తమ్ముడు ఎంత మంచిగా మాట్లాడిండు. సూపర్. ఆగో తమ్మి మళ్ళీ పోతున్నట్టున్నాడు. టైంపాస్ ఏం అవుతలేనట్టున్నది. అటు ఇటు తిరుగుతున్నాడు. సర్లే. హే తమ్మి ఇట్రా. నిన్నే తమ్మి ఇట్రా.
ఏంటి తమ్మి రోజు చూస్తున్నా, ఇప్పటికి 3-4 సార్లు చూస్తున్నా. రోజు చేనికి వస్తున్నావు పోతున్నావు. ఏ మార్చేనే కదా నా ఇష్టం. నేను ఎప్పుడన్నా కాదు, ఏదేదో కథలు పడుతున్నట్టు ఎవరినన్నా చూసిన వ్యక్తి ఏమో మనూరోడు కాదు. ఆ మనిషితో నువ్వు ఏం చేస్తున్నావు? వాడు మా ఫ్రెండ్ అన్న హైదరాబాద్ నిజం చెప్పు. ఆ హైదరాబాద్ కాదు, అసలు ఆ మనిషి తిరిగి కనిపిస్తలేదు. నిజం చెప్పు, లేకపోతే పోలీస్ స్టేషన్ లో పట్టిస్తా. మీ అమ్మ నాన్నతో సహా పట్టిస్తా. పోలీస్ స్టేషన్ దాకా ఎందుకే? ఏం చేస్తున్నావు తమ్ముడు? నన్ను గట్టిగా ఊర్లకి మొత్తం చెప్తాను, మళ్ళా అంతా చుట్టుపక్కల తెలిసిపోతుంది. అసలు ఏం జరిగిందంటే మొన్న నాతో పాటు వచ్చిన వాడు హాయ్ హాయ్. బట్ ఇక్కడ మాట్లాడేదంత టైం లేదు, వెళ్ళిపో త్వరగా. ఓకే, చెప్పిన ఐటమ్ తెచ్చావా? తెచ్చాము, బట్ ఒక కండిషన్. ఇంతకేంటి ఆ కండిషన్? కండిషన్ చాలా పెద్దది. ఇప్పుడు నేను ఇచ్చే వస్తువుని చాలా జాగ్రత్తగా ఎవరి కంట పడకుండా చూసుకోవాలి. దీని ద్వారా మనకు చాలా ప్రపంచాన్ని వెళ్ళే పని ఉంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు నేను అందరు మటాష్. ఏంటి అసలు ఇది? దీనివల్ల గురించి వినే ఉంటావు అనుకుంటా. అవును. యా, అది అనుభవం అయితే ఇది కూడా చిన్నది, దాంతో పోలిస్తే కొంచెం చిన్నది. దీన్ని మనం సంపాదించగలిగాం. అది ఎలా అంటే మాకున్న నెట్వర్క్. ఎన్ని కోట్లు ఉంటుంది ఇది? సుమారుగా 5 నుంచి 10 కోట్ల మధ్య పలికే అవకాశాలు ఉంటాయి. సరే కానీ మీ ఊర్లో ఒక మంచి ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పవా? పల్లెటూరు కదా, చిన్నగా. మా ఊర్లో నాకు తెలిసి దీనికి సరైన ప్రదేశం అంటే ఒక ప్లేస్ ఉంది. అక్కడికి రావడానికి జనాలకి భయం. ఎందుకంటే అక్కడికి మనం తప్ప ఎవరు పోలేరు, అంత ధైర్యం కూడా ఎవరు ఈ ఊర్లో చేయలేరు. ఎందుకంటే ఈ ఊర్లో భయం ఉంది, పుకార్లు ఉన్నాయి రకరకాలు. ఓకే ఓకే, సో మనకి జాగ్రత్త ఉంటుంది. పద, అది ఎక్కడ ఉందో అక్కడ పాతి పెట్టేసేద్దాం. పద, నేను చూపిస్తాను. అప్పుడు నేనే చెప్తాను, చేసుకుని వెళ్ళిపోదాం. పద, నేను ఇప్పుడే చూపిస్తాను నీకు ప్రదేశం. విలువ చాలా. దీని గురించి మీరు మర్చిపోండి, నేను జాగ్రత్త చూసుకుంటాను. అన్నీ మర్చిపోవడం అంటే మర్చిపోవడం అంటే అదే బాస్, ఇది నేను అక్కడ పెట్టేస్తే సో నేను ఆ వస్తువులా నేను చూసుకుంటా. ఓకేనా? పదండి ఇప్పుడు అక్కడ పోదాం. అట్లా కలిసాము. మా సైడ్ అసలు ఇలాంటి ఏం ఉండవులే. ఇది అడవి అంటే మా ఊరిలో పిచ్చ పడతాయి. సాయంత్రం ఆరు దాటితే ఎవ్వడు కూడా ఇక్కడికి రాదు. బయట తడిచిపో. మనం అనుకున్నది ఇక్కడ కంపల్సరీ పెట్టాలి. మనం దాచిపెట్టాలనుకుంది ఇక్కడ పెడితేనే చాలా నీట్గా ఉంటుంది. పద, లోపలికి వెళ్దాం. ఉందా ప్లేస్లో? ఉంది లోపలికి. సరే, ఇంతకంటే లోపలికి ఎందుకు కానీ ఇక్కడైతే కరెక్ట్గా ఉంటుంది ప్లేస్. ఇక్కడ ఏదో కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ పెట్టేసేద్దాం కదా. సేఫే. 6 దాటితే ఎవ్వరు కూడా మా ఊరు వాళ్ళకి తెలుసు ఈ అడవి గురించి. దీనికి ఒక చరిత్ర ఉంది. సరే, ఆ వస్తువుని జాగ్రత్తగా పెట్టేసి. ఓకేనా? సేఫే కదా మళ్ళీ? ఇక్కడ సేఫ్, ఇక్కడ ఏముంది. ఓకే, జాగ్రత్త కొంచెం. ఓకే, ఇక్కడ ఏదైనా గుర్తుగా పెట్టుకొని పోతాం. ఇక్కడ పెట్టాల్సి. ఓకే ఓకే, జాగ్రత్త. 10 కోట్లు నీ చైన్లో ఉన్నాయి. జాగ్రత్త, సరేనా? మొత్తం జరిగింది, అందుకే వాడిని ఇక్కడ తీసుకొచ్చాను. పోరాడు పట్నంలో పోయి మంచిగా చదువుతున్నాడు అని అనుకున్నా. బతుకు తెరువు కోసం పోయినాం అనుకున్నా. ఇలా చేస్తావు అనుకోలేదురా నేను. ఇంతకీ దాని వల్ల ఏం లాభం ఉంటుందిరా? నీకు ఈ చైన్లు ఉన్నాయి కదా, ఆ ఒక్కటి నేను చేసిన పని వల్ల ఇలాంటి 100 చైన్లు కొనుక్కోవచ్చు. అంత పని ఉంది. ఇదంతా కాదే,
ఇప్పుడు ఏమంటావు? మొన్న నీకు ఏదో పైసలు అవసరం అన్నావు కదా, నేను చేసింది ఏంటో నీకు సగం వాటా ఇస్తాను. కాదు తమ్మి, ఇలాంటి పనులు మంచి కావు, ఇది ఆపేసే. నువ్వు మంచో చెడో కాదే, నువ్వు కష్టపడుతుంది డబ్బుల కోసం, నేను కష్టపడుతుంది కూడా డబ్బుల కోసమే. నువ్వు మొన్న అవసరం అన్నావు కదా, పద నీకు కూడా దీంట్లో వాటా ఇస్తా. నీ జీవితం అంతా సెట్ అయిపోతుంది. ఏమంటావు? ఓకేనా? ఓకేనా అన్న చెప్పు. ఒక్క నిమిషం. సరే అన్న, నేను చెప్పిన డీల్కి నీకు ఓకేనా? ఏమంటావు మరి? ఓకే ఓకే, ఇప్పటి నుంచి నువ్వు దీంట్లో కూడా పార్ట్నర్స్. ఏమన్నావు తమ్మి? పార్ట్నర్స్. మనం ఇప్పుడు ముగ్గురు పార్ట్నర్స్. మరి నేను ఆగాదు తమ్మి, ఏమైంది? నువ్వు అన్నావు అదేదో డీల్ అన్నావు, అదేదో పాత పెట్టినట్టు ఏదో అయింది. అది ఒక్కసారి నాకు కూడా చూడాలని ఉంది. సరే చూపిరా అదే తమ్మి. నీ తొందర నాకు కూడా అర్థమవుతుంది, కానీ నాకు ఇంటి టైం అవుతుంది. నేను పోతా. ఏం కాదు తమ్మి, ఇప్పుడు ఇట్లా పోయి తొందరగా పోయి చూస్తాం. ఎక్కడ ఇక్కడనే ఏమో కదా. నీ ముచ్చట నేను ఎందుకు కదా పద చూపిస్తా. పద పద. ఇంకెక్కడ తమ్మి? తిప్పుతున్నావు ఎక్కడ? ఆ రోజు ఎక్కడ పెట్టాను. ఎక్కడే ఉండొచ్చు, ఒకసారి ఇక్కడ తొగి చూద్దాం. ఉన్నారు ఇక్కడ తమ్మి. అమ్మా ఇక్కడే కొంచెం లోపలతో ఇంకా మంచిదో పైన ఉంది. ఇంకా కాకా ఏం చదువుతున్నావు? అరే తమ్ముడా, అచ్చా అన్న నువ్వు. అరే నేనేరా. ఆ రోజు ఏంద్రా నన్ను చూస్తే అంతగా బూలి పడ్డావంట. బాగా ఇది చేసినా. అసలు ఏం చదువుతున్నా అనేది? అరే నువ్వు ఒక నిమిషం ఆగరా. అన్న నువ్వు ఏం చదువుతున్నా నాకు చెప్పండి కదా. అరే తమ్మి త్వరగా ఎంతసేపు చదువుతావు? ఏరా తమ్మి, దయ్యం బియ్యం అని అంతగానం భయపడ్డావు కదా, దాని అంతటికి కారణం ఇగో ఈ మనిషే. ఏందన్నా నువ్వు ఎంత భయపడ్డా తెలుసా ఆ రోజు అసలు? నేను నీ మీద నమ్మకంతో నీకు చెప్పి అంతా ఇక్కడ తీసుకొస్తే నువ్వు నాకు తెలియకుండా వీడికి ఫోన్ చేసి ఇక్కడికి రాపిస్తావు. ఓ తమ్మి ఒక్క నిమిషం, ఆ బోర్ ఉన్నది. ఏమైంది? బోర్ బంద్ చేసి వస్తా. బోర్ బంద్ తొందరగా. ఓకే. హలో మారుతి, ఏమైంది? వచ్చిందా? విషయం తెలుసరా నాకు ఇలాంటిది నాకు తెలుసు ఇలాంటిది ఏదో అవుతుందండి. అందుకే నా జాగ్రత్తలు నేనున్నా. అవుతుందని తెలుసు కదా. అంటే కింద ఒకడు ఉన్నాడు అని చెప్పాను కదా. మీ గురించి అన్న అద్దనా ఈ విషయం గురించి ఎవరికి కూడా చెప్పను. చిన్నప్పటి నుంచి కలుస్తున్నావన్నా అసలు ఏకన్నా నేను ఎవరు చెప్పు. అసలు ఇద్దరిని చంపితే నాకు వస్తున్నాం తమ్మి, వస్తున్నాం. ఎంత దూరం పోయినా కూడా కాల్తుంది. చెప్పండి తమ్మి. చెప్పాం అసలు చెప్పనంటారే నువ్వు ఈయన తీసుకొచ్చావు, వీడు రేపు ఇంకొకటి తీసుకొస్తావు. లేదన్నా తీసుకుంటాను. మీ ఇద్దరిని కూడా చంపేస్తా. నా పని క్లియర్ చేతులు మళ్ళీ చంపుతాడు. నాకేం తెలుసా మీలా దయ్యం బియ్యం అంటారా? నేనేమన్నా కలగన్నానా? అసలు ఎందుకు ఒప్పుకున్నానంటే ఇంట్లో పెళ్ళికి వచ్చిన చెల్లెలు ఉన్నది, ఏమో పట్నంలో పోయి హాస్పిటల్లో చూపించాలా, డబ్బులేమో ఇలా చేతి మీదకి ఇస్తే సరిపోదు. ఈ డీల్ ఒప్పుకున్నదే బెటర్.
ఓకే ఓకే చెప్తామా. ఇది చేసేది నేను తప్పే, కానీ తప్పేలా లేదు. వీటి సంగతి డీల్లో డబ్బులు తీసుకున్న తర్వాత చెప్తాను నేను. ఇదైతే పక్క, నేను నా మంచి కోసమే చేస్తున్నా. ఇది తమ్మి జరిగింది. అక్కడ మీరు ఏం జరుగుతుందా ఇక్కడ? ఏం చేస్తున్నారా? గన్ను పడేరా, గన్ను పడేరా, పడే. ఏంది ఏంది అసలు ఏం జరుగుతుంది? నిజం చెప్పడరా, మీతో పాటు ఇంకా ఇక్కడ ఉన్నాడు కదా ఎవడో? ఎవరు అది? మర్యాద బయటకు వస్తావు రావా? మానం మీద ఉన్నదన్న ఇంతకు మీరు ఎవరు? ఒకసారి ముందుకు వచ్చండి, మాట్లాడండి. రాలేను, నేను రాలేను. అసలు ఎవరు మీరు? చెప్తా, ఆగండి, తొందరపడకండి, భయపడకండి, ఆగండి, వినండి. నేను మన దేశాన్ని నాశనం చేద్దామని చిన్న అనుభవముని కనుక్కున్నాను. కానీ మీ ముందున్న వ్యక్తిని పరిచయం చేసుకొని ఆ డీలు కొన్ని సంవత్సరాల తర్వాత వేరే దేశాలపైన ఉపయోగించుకుందాం అనుకున్నాను. కానీ ఈ వ్యక్తి, అయ్యో బాస్, మీరు దాని గురించి ఇంతగా చెప్పాలి నాకు. అది ఈ రోజు నుంచి మీ వస్తువు కాదు, నా వస్తువు. మళ్ళీ మా వస్తువు కాదంటూ అంటే నా ఉద్దేశం ఏంటంటే అది నా వస్తువులో జాగ్రత్త చూసుకుంటారు. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. అది 10 కోట్లు కదా, అది ఎంత విలువ ఉన్నో అది నాదే. ఇంకా సరే బాస్, ఇంకెళ్ళి. డీల్ కంప్లీట్. నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను, ఓకేనా? ఓకే బాస్. నాకు ఫ్లైట్ కూడా టైం అయింది. సరే బాస్. ఏం సార్ ఇందాక వచ్చినప్పటి నుంచి చూస్తున్నాయి గన్, అది నా సేఫ్టీ, సేఫ్టీ, ఆ సేఫ్టీ ఇది. సార్ చూడొచ్చా గన్ను? మొదటిసారి చూస్తున్నాను. ప్రయత్నం చేసావా ఎప్పుడైనా? లేదు బాస్, ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం గన్ ఎలా ఉంటుందని. చూస్తావా? అవునా? ఎంత బరువు ఉంది గన్? ఒరిజినలా? అది ఒరిజినలే. రియలేనా ఈ గన్? ఇది రియలే. గన్ చాలా బాగుంది బాస్. గన్తో పెట్రోల్ కాల్చాలి? పెట్రోల్ కాదు, ఓన్లీ మనుషులని మాత్రమే కాల్చారు. అవునా? కాలిస్తే కుదరదు. ఓకే, ఇస్తావా? కానీ వెళ్దాం, లేట్ అయితే. ఓహో, ఐఎమ్ సారీ బాస్. ప్రాక్టీస్ చేస్తావా? $10 కోట్లు నాయేరా. మా ఊరికి వచ్చి నువ్వు నాకు కథలు నేర్పిస్తావురా? నిన్ను ఇక్కడ పాతి పెట్టేసి వెళ్ళిపోతారా? ఎవడొచ్చి నిన్ను ఇది చేస్తాడో నేను కూడా వస్తా. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడరా. ఓడరావాడు ఏది అది ఉందని బాగా ఇది చూసినావా? ఇప్పుడు చూడు. వద్దు, చంపొద్దు నన్ను, వద్దు. ఇప్పుడు ఎలా ఉందిరా? అందరూ దేశం కోసం త్యాగం చేస్తారు, మనము అన్యాయం చేద్దామని చూసాం. పదా వద్దా? 10 కోట్లు చచ్చేటప్పుడు కూడా 10 కోట్లు ఆరా. పదా, దేశం కోసం త్యాగం కూడా మనం కూడా చేసేద్దాం. చాలా మంది త్యాగాలకు బలి ఉంటారు, కానీ మనం బాంబు పెట్టి దేశాన్ని బలి చేయాలని చూస్తున్నాం. కాబట్టి దానికి శిక్షగా మనం బలి కావాల్సిందే. దేశం కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. జై హింద్. దేశాన్ని ద్రోహం చేసిన వాడు, ఈ ద్రోహం చేసే ప్రతి ఒక్క నాకుడు ఇదే శిక్ష ఉంటుంది. ఇదేరా ఇండియా.